చిత్ర పరిశ్రమలోకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండానే వచ్చి తనదైన సినిమాలు చేస్తూ అతి తక్కువ సమయంలోనే స్టార్డమ్ను సొంతం చేసుకున్నాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ. ప్రారంభంలో వరుసగా హిట్ల మీద హిట్లు కొట్టిన విజయ్ ఈ మధ్య కాలంలో మాత్రం విజయాలకు దూరంగా ఉంటున్నాడు. అయినా సరే ఏమాత్రం తగ్గకుండా మూవీలు చేస్తున్నాడు విజయ్. ఈ ఏడాదిలోనే ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందేగా. ఇది ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఫలితంగా కలెక్షన్లు రాబట్టలేక డిజాస్టర్గా నిలిచింది. ఈ పరిస్థితుల్లో ఈ హీరో తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో మూవీని చేస్తున్నాడు విజయ్. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేసే సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అందుకు ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్లో పోలీస్ యూనిఫామ్లో ఓ వ్యక్తి ముఖానికి ముసుగు ధరించి ఉండటం ఆసక్తిని రేకెత్తించింది. విభిన్నమైన కాన్సెప్టుతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో పాటు పలు సినీ పరిశ్రమలకు చెందిన ఎంతో మంది నటీనటులు ఈ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఎవరి పేరు కూడా బయటకు రాలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ కూడా భాగం కానున్నట్లు తెలిసింది. విజయ్ దేవరకొండ పాత్రను ఎలివేట్ చేసేలా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చాడట. వాస్తవానికి ఇందుకోసం చాలా మందిని అనుకున్న తారక్ గొంతు అయితేనే బాగా ఇంపాక్ట్ ఉంటుందని దర్శక నిర్మాతలు భావించినట్లు తెలిసింది. ఇక యంగ్ టైగర్ వాయిస్ తో విజయ్ దేవరకొండ ఎలివేషన్ ను చూసేందుకు ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు. అలాగే ఈ చిత్రానికి అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందచేస్తున్నాడు.